తెలంగాణలో వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. పొలిటికల్, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖ ఇళ్లలో వరుస దాడులు చేస్తూ ఐటీ అధికారులు హడలెత్తిస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలుగా విడిపోయి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎఫ్డిఎస్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఈ రోజు తెల్లవారుజామున సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. అంతేకాదు దిల్ రాజు సోదరుడు శిరీష్, ఇంకా లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి 2 విభిన్నమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు దిల్ రాజు. అయితే గేమ్ చేంజర్ పెద్దగా కలెక్షన్లు తీసుకురాకున్నా సంక్రాంతికి వస్తున్న మూవీ రికార్డు కలెక్షన్స్తో ముందుకు దూసుకుపోతుంది. త్వరలో 200 కోట్ల క్లబ్లో కూడా చేరబోతోంది. టాలీవుడ్లో గత కొంతకాలంగా ఐటీ సోదాలు జరగలేదు. అలాంటిది ఇప్పుడు దిల్ రాజు ఇంట్లో జరగడం ఇండస్ట్రీ వర్గాలని షాక్కి గురిచేస్తున్నాయి. దిల్ రాజు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న విషయం తెలిసిందే. టాలీవుడ్లో బడా ప్రొడ్యూసర్గా దిల్ రాజు రాణిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు దిల్ రాజు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారడం, అలాగే ఆ సినిమా మంచి విజయం సాధించడంతో ఆయన పేరు దిల్ రాజుగా స్థిరపడిపోయింది. ఓవైపు నిర్మాతగా రాణిస్తూనే మరోవైపు డిస్ట్రిబ్యూటర్గాను వ్యవహరిస్తున్నారు దిల్ రాజు. కాగా ఇటీవలే దిల్ రాజుని తెలంగాణ ప్రభుత్వం ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. దిల్ రాజుతో పాటు మైత్రి సంస్థ మీద కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి తెలంగాణలోని సినిమా వర్గాలపై ఈ ఐటీ దాడులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యోగా గురువు రామ్దేవ్ బాబా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే కొంతకాలంగా ఆయన యోగాతో కంటే వివాదాలతో ఎక్కువ సహవాసం చేస్తున్నారు. తాజాగా కేరళలోని పాలక్కడ్ జిల్లా కోర్టు రామ్దేవ్ బాబా పతాంజలి ఆయుర్వేద సంస్థ ఎండి బాలకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది. పతాంజలి ఆయుర్వేద్ తన ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని కేరళ డ్రగ్ రెగ్యులేటర్స్ ఫిర్యాదు చేసింది. 2023 నవంబర్లో కన్నూరుకు చెందిన ఆఫ్థమాలజిస్ట్ కేవి బాబు దాఖలు చేసిన పలు ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంటూ కేరళ ఔషధ నియంత్రణ విభాగం రాష్ట్రంలోని తన కార్యాలయాన్నిటికీ ఆదేశాలు జారీ చేసింది. 1954 డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు పతంజలిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. కొన్ని పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు బీపీ, షుగర్ వ్యాధులను నయం చేస్తాయని, ఇతర ఆరోగ్య సమస్యలను కూడా తీరుస్తాయని వ్యాపార ప్రకటనలు ఇచ్చారు. ఇలాంటి ప్రకటనలు జారీ చేయడాన్ని డిఎంఆర్ చట్టం నిషేధిస్తోంది. అంతేకాదు ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా వీళ్లకు మొట్టికాయలు వేసింది. తప్పుడు ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెబుతూ యాడ్ ఇవ్వాలంటూ ఆదేశించింది. అయితే తాజాగా పాలక్కడ్ జిల్లా కోర్టు బాబా రామ్దేవ్, బాలకృష్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరి దీనిపై బాబా రామ్దేవ్ ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ పతాంజలి ప్రొడక్ట్స్కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. కోవిడ్ సమయంలో కూడా పతాంజలి నుంచి కోరోనిల్ టాబ్లెట్స్ విషయంలో కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. కోరోనిల్ కరోనాను తగ్గిస్తుందని 100 మందిపై తాము ప్రయోగం చేశామంటూ సంచలన ప్రకటన చేసిన పతాంజలిపై అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పుడు పాలక్కడ్ కోర్టు కూడా పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన అభిమానులకు ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే తాను త్వరలో తండ్రి కాబోతున్న విషయాన్ని అయితే కిరణ్ అబ్బవరం చాలా స్పెషల్గా తన అభిమానులతో పంచుకున్నాడు. తన భార్య రహస్య గోరఖ్తో కలిసి బేబీ బంప్తో ఉన్న ఫోటోని కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. మా ప్రేమ 2 అడుగుల మేర పెరుగుతుంది అంటూ కాస్త పొయటిక్గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామనే విషయాన్ని అయితే కిరణ్ అబ్బవరం తెలియజేయడం జరిగింది. కిరణ్ అబ్బవరం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యంగ్ హీరోగా మంచి సక్సెస్తో దూసుకెళ్తున్నాడు. ఆయన లాస్ట్ సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం మీ అందరికీ తెలిసింది. అంతకుముందు కొన్ని సినిమాలు సరిగ్గా ఆడకపోయినప్పటికీ కూడా ఎంతో కాన్ఫిడెంట్తో అనే సినిమాను తీసి అది మంచి సక్సెస్ అందుకున్నారు కిరణ్ అబ్బవరం. ఆ తర్వాత అంటే అంతకంటే ముందే సినిమా కంటే ముందే హీరోయిన్ రహస్య గోరఖ్ను ఆయన ప్రేమ వివాహం చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి పెళ్ళి ఎంతో గ్రాండ్గా జరిగింది. ఆ తర్వాత వీళ్ళ వైవాహిక జీవితంలో మరొక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. చాలా వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇదొక మంచి గుడ్ న్యూస్. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉండుంటారు వాళ్ళు. సో మరి కిరణ్ అబ్బవరం అలాగే రహస్య గోరఖ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ భార్య బేబీ బంప్తో ఉన్న ఫోటోను తాను కుర్చీలో కూర్చొని ఉంటే వెనక నుంచి కిరణ్ అబ్బవరం బేబీ బంప్ను పట్టుకున్న ఫోటోను అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మరి కిరణ్ అబ్బవరం తండ్రి కాబోతున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా బీరును ఇష్టంగా తాగేవారు ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతులేస్తారేమో. నిన్నటి వరకు కింగ్ ఫిషర్ బీర్లు లభించక ఉసూరుమంటున్న వారికి యునైటెడ్ బ్రావరీస్
గ్రూప్ చిల్డ్ బీర్ లాంటి వార్త చెప్పింది. తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. యునైటెడ్ బ్రావరీస్ సంస్థ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్లను సరఫరా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆరంభంలోనే తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. చాలా కాలంగా ధరల పెరుగుదల లేకపోవడం, పాత బకాయిలు విడుదల కాకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సైతం సంబంధిత అధికారులతో సమావేశమై అవసరమైన ఆదేశాలను జారీ చేశారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం స్పందించి యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్తో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలతో వస్తున్న నష్టాల కారణంగా తాము తెలంగాణ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్కు బీర్ల సరఫరాను నిలిపివేశామని, అందులో ఎటువంటి దురుద్దేశం లేదంటూ ఆ సంస్థ ప్రకటించింది. అయితే సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం బ్యావరేజెస్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించడంతో మళ్లీ బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యునైటెడ్ బ్రావరీస్ గ్రూప్ ఒక ప్రకటన విడుదల చేసింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు కింగ్ ఫిషర్ బీర్ల తయారీ సంస్థ ప్రకటించింది. మరి తెలంగాణలో మళ్ళీ కింగ్ ఫిషర్ బీర్లు దొరకబోతుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.